ఇప్పుడు ఇది చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళు ఏం పోరాటాలు చేయగలిగేటటువంటి సిచ్యువేషన్ ఏమి ఉండదు, ఆగిపోతుంది. వైశ్య బ్రాహ్మణ వచ్చేటప్పటికి మొన్న ఈ కూటమికే ఓట్లు వేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆ కూటమి తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇచ్చిందే కదా, కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు. అది ధైర్యం. వాస్తవంగా చెప్పాలంటే రేపు పొద్దున అఫిడవిట్ వేస్తే ఆపేదేవుడు లేడు, ప్రభుత్వం ఆచరణలో పెట్టేసిన ఆపేదేవుడు లేడు. ఎవరో రేపు పొద్దున మళ్ళీ కోర్టులో వేస్తే, కోర్టులో ఛాలెంజ్ చేస్తే, కోర్టులో మళ్ళీ దాన్ని హైకోర్టులో తీర్పు వచ్చేటప్పటికి 1 ఏడాది 2 ఏళ్ళు. ఇదివరకు రాజశేఖర రెడ్డి ఇందుకే చేసింది ముస్లిం రిజర్వేషన్స్ అన్నట్టు 6% అని చేసి పడేసి ముందు చట్టం చేసేసాడు, అసెంబ్లీలో తీర్మానం చేసేసాడు. ఆ తర్వాత దాని కింద రిజర్వేషన్స్ పెట్టేసి ఉద్యోగాలు ఇచ్చేసాడు అతను, చదువుల్లో పెట్టేశాడు అతను. పెట్టాక కోర్టు హైకోర్టు దాన్ని కొట్టేసింది. కొట్టేశాక మేము సుప్రీంకోర్టులోకి వెళ్తాము అని చెప్పేసి అవి కొనసాగించాడు ఇంకొక 1 ఏడాది 2 ఏళ్ల పాటు. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేటప్పుడు ఏమన్నారు, సార్ ఇప్పటికే కొంతమందిని జాబ్లో తీసుకున్నాం, కొంతమందిని చదివించాం, అదే చదువుల్లో రిజర్వేషన్ పెట్టాం, వాళ్ళకి నష్టం జరుగుద్ది అన్నారు. అయితే వాళ్ళని అట్లాగే ఉంచండి, ఇకపైన ఇది వర్తించదు అన్నారు. అంటే ఈలోపు 3 ఏళ్ళు 4 ఏళ్ల పాటు ఉన్న ముస్లింలందరికీ ఆ బెనిఫిట్ వచ్చేసింది. ఆయా వర్గాల్లో అదొక ఫీలింగ్. దాని తర్వాత 4% మించద్దు అన్నది ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి తీర్పు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఆచరణలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి టైంలో కాదు, రాజశేఖర రెడ్డి టైంలో దాన్ని ఆపిచ్చారు. తర్వాత దాన్ని సవాల్ చేస్తూ వచ్చినటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి